హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా రొట్టెలు వేసుకుంటూ తినేలాగా కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగా ఉల్లికాయం చేసుకొని మనం కాకరకాయ వేపుడు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇలాగ మీడియం సైజ్గా ఉన్న కాకరకాయని తీసుకొని రెండు వైపులా తొడిమలు కట్ చేసుకొని పైన ఉన్న తొక్క మొత్తం తీసేయకుండా కొంచెం లైట్గా ఇలాగ గీరండిస్ అయిపోతుంది. ఇలాగ మొత్తం గీరుకున్న తర్వాత వీటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజ్గా కట్ చేసుకోండి. బక్కగా కాకుండా ఇలాగ కొంచెం మీడియం థిక్నెస్తో ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత మనకి మధ్యలో విత్తనాలు ఉంటాయి కదా, ఈ విత్తనాలు మొత్తం ఇలాగ ఒక చాకుతో తీసేయండి. రెండు వైపులా కూడా తీసేసుకోవాలి. ఇలాగ తీసేసుకున్న వీటిని పక్కన పెట్టేసేయండి. ఇలాగా పక్కన పెట్టేసిన తర్వాత ఈ విత్తనాలు ఉంటాయి కదా, ఈ విత్తనాలను పారేసేయద్దు. విత్తనాలను కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగా విత్తనాలన్నిటిని సన్నగా కట్ చేసుకోండి. కాకరకాయ తీసుకునేటప్పుడు కొంచెం లేతవి తీసుకోండి, టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇలాగా విత్తనాలన్నిటిని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకొని మంట లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోండి. 1 నిమిషం తర్వాత మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ధనియాలు 1 టేబుల్ స్పూన్, అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 2 ఇంచుల సైజ్ అంతా చింతపండు ఇలాగ చేతితో విడివిడిగా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని దోరగా వేయించాలి. కాల్చొద్దు, ఇవి మాడిపోతే మనకి టేస్ట్ అనేది చేదు వచ్చేసిద్ది. అందుకని దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలి. ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కలుపుకుంటూ కొంచెం లైట్గా రంగు మారేదాకా ఇలాగ క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి క్రిస్పీగా అయిన తర్వాత ఈ కాకరకాయని ఫ్రై చేసుకున్న కాకరకాయని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న వీటన్నిటిని ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఇలాగ ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి. అలాగే సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, అలాగే బెల్లం ముక్క 1 ఇంచు సైజ్ అంతా బెల్లం ముక్క వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. అలాగే రెడ్ చిల్లీ 2-3 టీ స్పూన్లు వేసుకోండి. కారం కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇలాగ కారం వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లి ముద్దను ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం కాకరకాయని కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా క్రిస్పీగా అయ్యేదాకా, దీనిలోకి మనం రెడీ చేసుకున్న ఈ ఉల్లి పేస్ట్ని ఇలాగ స్టఫింగ్ చేసుకోండి. ఒకవైపు స్టఫింగ్ చేసిన తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా స్టఫింగ్ చేసుకోండి. స్టఫింగ్ చేసేటప్పుడు మరీ ఎక్కువగా చేయొద్దు, అంటే మనకి కాకరకాయ పైన కాకుండా కరెక్ట్గా సరిపోయేటట్టు ఇలాగ స్టఫింగ్ చేసుకోండి. ఇలాగ అన్నిటిని కూడా స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. మీకు ఉల్లి పేస్ట్ కనుక ఎక్కువ అయితే ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఫస్ట్ కాకరకాయ విత్తనాలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకొని అప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత మీకు ఉల్లి పేస్ట్ కనుక ఎక్కువ అయితే వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 8 నుంచి 10 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగ 8 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది. కాకరకాయ చేదు అనేది అస్సలు ఉండదు. మనకి వేడి వేడి అన్నంలో కూరలేమీ లేకుండా ఇది ఒకటి కలుపుకొని తినొచ్చు. అలాగే పప్పు చారులోకి కాంబినేషన్గా కూడా బాగుండిద్ది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా